ఈ హిమోగ్లోబిన్ తక్కువ ఉండటం వల్ల మెయిన్గా ఏ ఫ్రూట్స్ బాగా తీసుకోవచ్చు అంటారు? ఈ ఫ్రూట్ అని కాదు కానీ ఫ్రూట్స్ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఏవైనా ఎక్కువ తింటే మంచిదే. యాపిల్ ఎక్కువగా అసలు సీజనల్ అంటే యాపిల్ ఎప్పుడు కనపడుతుంది, అరటిపళ్ళు ఎప్పుడు కనపడతాయి. ఈ రెండు కాక సీజన్లో వచ్చి అయిపోవాలి. ఇప్పుడు మామిడి పళ్ళు, మళ్ళీ పనసకాయలు, మళ్ళీ సీతాఫలంకాయలు, మళ్ళీ అలనేరేడుకాయలు, వెలక్కాయలు, బిక్కికాయలని ఫారెస్ట్ వస్తాయి, సీమచింతకాయలు, ఎన్ని తినేటప్పుడు హిమోగ్లోబిన్ కరెక్ట్ గానే ఉన్నింది. కరివేపాకు బాగా తినాల. పచ్చి కరివేపాకు పొద్దున లేస్తానే ఒక 10 కరివేపాకు నమిలి మింగితే కూడా హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ రైస్ ఎంత ఇంత తింటే లాభం లే. రైస్ని తగ్గించేది టాప్ ప్రియారిటీ. రైస్ బదులు మీరు జొన్నలు, రాగులు, సజ్జలు, ఎక్కువగా సజ్జలు తినాలి. బెల్లము, షుగర్ లేని వాళ్ళు బెల్లం ఎక్కువ తింటే కూడా హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది. మా దగ్గరికి పని ఆమె వచ్చింది, ఆమె బిడ్డ ఇట్లా కళ్ళు లోపలికి పోయినాయి, చాలా వీక్గా ఉన్నింది. అప్పుడు బెల్లం ఆడే సీజన్. అమ్మాయి ఇక్కడికి వెళ్ళి బెల్లం తిని బెలూన్కి గ్యాస్ కొడితేనట్టు బాగా ఫ్రెష్ అయిపోయింది, ఎంత బ్రైట్ అయింది. నాకు అప్పుడు అనిపించింది, ఓహో రక్తహీనత ఉండే వాళ్ళకి బెల్లం ఇంత బాగా పనిచేస్తుందా అనిపించింది. కానీ షుగర్ ఉండే వాళ్ళు బెల్లం తినొచ్చు అనుకుని అపోవద్దు. షుగర్ ఉండే వాళ్ళు చక్కెర తింటే చాలా డేంజరు, బెల్లం తింటే కూడా 90% డేంజర్, చక్కెర 100% డేంజర్ అంటే. సో మీ HbA1c అనేది 6 కంటే తక్కువ తెచ్చుకొని మీ రక్తములో ఉండే చక్కెర శాతాన్ని కంట్రోల్లో ఉండేటప్పుడే, బాగా కంట్రోల్ ఉండేటప్పుడే మీరు ఫ్రూట్స్ తినాలా. ఇంకా బాగా వాకింగ్ చేసి, రన్నింగ్ చేసి ఇంకా బాగుంటే మీ HbA1c అనేది 6 కంటే తక్కువ ఉంటే అప్పుడు కావాలంటే మీరు ఏమైనా బెల్లంతో చేసిన వస్తువులు ఏమైనా తినొచ్చు. ఓకే.